కడప జిల్లా బద్వేల్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టీడీపీ యువనేత రితేష్ రెడ్డి కూటమి అభ్యర్థి రోషన్న. ఇక వివరాల్లోనికి వెళితే బద్వేల్ పట్టణంలోని స్థానిక నెల్లూరు రోడ్డులో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ యువనేత రితేష్ రెడ్డి కూటమి అభ్యర్థి రోషన్నతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన అక్షర శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేద బడుగు బలహీన అణగారిన వర్గాల వారి కోసం పోరాడారని, అదేవిధంగా ఆయన గొప్ప మానవతావాదని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాల కోసం కృషి చేయడం పట్ల ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదుపరులు పాల్గొన్నారు. వివరాలు అర్పించడం జరిగింది. ఈరోజు మనందరం ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆ మహానుభావుడే. ఆయన ఎంతో ప్రపంచంలోనే మేధావి, ప్రపంచంలో 4వ మేధావిగా పేరుగాంచిన డాక్టర్ అంబేద్కర్ గారు వివరాలు అర్పించుకోవడం మనందరికీ బాధ్యత. తర్వాత మనందరికీ ఎంతో గర్వకారణం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరం మీలో కూడా అందరం పాల్పంచుకొని ఆయనకు పూలదండలు నివాళులు అర్పించడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఒకసారి స్మరించుకుంటున్నాను. అందరికీ అవకాశం ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు రాజ్యాంగం పట్ల మీరు చూస్తే ఇంత చక్కగా తీర్చిదిద్ది రాసింది అంబేద్కర్ గారే. మనము ఒక గాడిలో సంస్థ కానీ వ్యవస్థ కానీ నడవాలనే దానికి ఆయనే అందరికీ స్ఫూర్తి. ఈరోజున అనేక మంది వర్గాలు కానీ ఎవరైనా కానీ ఆయన చెప్పిన దారిలో ఈరోజు మన దేశం కానీ రాష్ట్రం కానీ నడుస్తుందని ఆయన గురించి మన అందరం గుర్తుపెట్టుకొని దాటి వచ్చే యువకులందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అందరూ దీంట్లో పాల్గొని పూర్వీకులు అనే వాళ్ళందరూ ఈరోజు మనం వాళ్ళు చేసిన మేల్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి దళితుల పట్ల మరియు ఇక్కడ తిరిగే వాళ్ళందరికీ ఏది రావాలో ఈ రిజర్వేషన్స్ ఎందుకంటే ప్రతి ఇంటికి అర్హులుగా పేదవాళ్ళు కానీ
అందరికీ వచ్చేదానికి ఈ రాజ్యాంగం ఏర్పాటు చేస్తే ఆ విధంగా ముందుకెళ్ళాలి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు బద్వేల్లో ఇన్ఛార్జి వెంకటన్న గారు జరిగింది. మరి అంబేద్కర్ గారు ఆ రోజు అప్పట్లోనే రాజ్యాంగం రాసి గారు మరి అదే అంబేద్కర్ అడుగుజాడలో తెలుగుదేశం పార్టీ కనుక ఇప్పుడు పనిచేస్తుంది. మరి ఆ రోజు లోక్సభ స్పీకర్ కానీ అసెంబ్లీ స్పీకర్గా కానీ దళితులను ఆ రోజు నియమించి అంబేద్కర్కి సాటి చెప్పిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ దళితులకు కానీ బీసీలకు కానీ అందరంగా ఉంటుందని కనుక కోరుకుంటున్నాం.